ఉగ్రవాద భావజాల వ్యాప్తి పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజ్ హైదరాబాద్ వాసి సమీర్ల విచారణ కొనసాగుతోంది. ఏపీ తెలంగాణ పోలీసులు ఎన్ఐఏ అధికారులు విజయనగరంలో 4వ రోజు వీరిని ప్రశ్నిస్తున్నారు. అరబ్ దేశాల నుంచి ఆర్థిక సాయంపై నిందితులు నోరు మెదపడం లేదని తెలిసింది. ఇప్పటికే 80 గంటల పాటు ఇద్దరు శిక్షణ తీసుకున్నారని తేలింది. ఈ శిక్షణలో పాల్గొన్న మిగతా వారి వివరాలను ఎన్ఐఏ అధికారులు అడిగినట్టుగా సమాచారం. 4వ రోజు పోలీస్ కస్టడీ అంశాలను మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఓటీ యుగంధర్. పోలీసులు ఆంధ్ర పోలీసులతో పాటు ఎన్ఐఏ ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేపట్టడం అనేటువంటిది జరుగుతోంది. మొత్తంగా 3 రోజుల విచారణలో సమీర్కి అదే సిరాజ్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, వీళ్ళిద్దరూ కలిపి ఏ విధంగా అహీం అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు, అహీం ద్వారా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు, కుట్రలు చేస్తున్నారు అనే దాని మీద విచారణ సాగుతోంది. ముఖ్యంగా వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ తాలూకా మూలాలు ఏంటి అన్న దాని మీద విచారణ జరుగుతోంది. అరబ్ కంట్రీస్ నుంచి వస్తుంది అని ముందస్తుగా వీళ్ళు కొంత విచారణలో బయటపడినప్పటికీ కూడాను దీన్ని స్పష్టం చేసే ఆధారాల కోసం చూస్తున్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకుండా హవాలా మార్గంలో డబ్బు వచ్చిందా అనే కోణంలోనైతే విచారణ సాగుతుంది. మరోవైపు ఈ ఉగ్రవాద భావజాలానికి వీళ్ళు ఏదైతే అటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని చోట్ల ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం సంస్థలు ఉన్నాయో వాళ్ళు వీళ్ళకి కఠోరమైనటువంటి శిక్షణ ఇచ్చాయి. 3 రోజుల విచారణ బట్టి చూస్తున్నట్టయితే వీళ్ళు ఎక్కడ కూడాను పెద విప్పుతున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే ట్రైన్డ్ నిందితులుగా ఉన్నారు. వీళ్ళు ఒకవేళ పోలీసులకు దొరికిపోయినట్టయితే సీక్రెట్స్ ఏవి కూడా చెప్పకూడదు పోలీసు విచారణాధికారులకు అనేటువంటి ట్రైనింగ్ లోనే ఒక భాగం ఉంటుంది కాబట్టి వీళ్ళు చెప్పట్లేదు. అదే సమీర్ను, సిరాజ్ను వేరువేరుగా 2 గదుల్లోని ఉంచి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు సేకరించినటువంటి డాటాను వాళ్ళకు చూపించి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా పొంతలు లేని సమాధానాలు చెప్పడం, అసలు వీళ్ళకి ఎవరు ఫీడింగ్ ఇస్తున్నారు, భావజాలాన్ని ఎవరు వీళ్ళ మైండ్ లోకి ఎక్కించారు, డబ్బులు ఎవరు చెప్తున్నారు, అదేవిధంగా పేలుళ్ల కోసం ఎక్కడెక్కడ పేలుళ్లు కుట్ర చేస్తున్నారు అనేటువంటి దీని మీద నోరు విప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ కూడా పెద్దగా అనుమానం రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళ భావజాలానికి అట్రాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 20 మంది వరకు కూడాను ఈ సిగ్నల్ యాప్ ద్వారా వీళ్ళ భావజాలాన్ని కనెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సిగ్నల్ యాప్ లో నిరంతరం వీళ్ళు డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ మేరకు కావాల్సినటువంటి సమాచారం వీళ్ళ నుంచి రాబెట్టుకోవడం విచారణాధికారులకి పెద్ద కష్టతరంగానే కనిపిస్తోంది. మొత్తంగా తీసుకున్నట్టయితే 4వ రోజు విచారణలో మరికొంచెం డోస్ పెంచి వీళ్ళ నుంచి అంతర్జాతీయ సంబంధాల విషయంలోని వివరాలు రాబెట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. వీడియో ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.